హలో అండి, వెల్కమ్ టు అనుష చెరుకు వ్లాగ్స్. ఈ వీకెండ్ అయితే మేము సిడ్నీ జూకి వెళ్ళాము. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఈ మధ్య. ఇంక ఇలా ఎంట్రన్స్లో అయితే కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఒక హాఫ్ అన్ అవర్. ఎందుకంటే మేము ఆన్లైన్లో తీసాము ఆ జూ టికెట్, కొంచెం ప్రైస్ తక్కువ పడుతుందని. ఇంక ఇక్కడ అక్కడక్కడ ఇలా పెట్టారు మ్యాప్స్, ఏమేమి కవర్ చేయాలి, ఎక్కడి నుంచి ఇలా ఇలా వెళ్ళాలి అని. ఇంక మేమైతే ఫస్ట్ ఎలిఫెంట్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఇవి ఒకటి వాటర్ తాగించుకుంటున్నాయి, భలే అనిపించింది. ఇంకా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మా బాబు ఇప్పుడిప్పుడే యానిమల్ నేమ్స్ అవన్నీ చెప్తూ ఉన్నాడు. ఇంకా సో వాడు బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పి ఇలా జూకి వెళ్ళాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ కుదరలేదు. ఇలా జిరాఫ్స్ ఇవన్నీ చూస్తుంటే వాడు కూడా బాగా ఇలా చెప్తూ ఉండే బాగా ఎక్సైట్ అయిపోయి వాటిని ముట్టుకోవాలని అనిపిస్తుండే వాడికి. ఇంక ఇలా లయన్స్ ఇలా బాగా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా, చాలా నీట్గా ఉండింది. ఇంకా మధ్యలో ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి, లైక్ కొన్ని రెస్టారెంట్స్ లాగా అలా పెట్టారు. కాకపోతే తొందరగా క్లోజ్ అయిపోతాయి, లైక్ అరౌండ్ 3. సో మనం మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ముందే ఫుడ్ తీసేసుకోండి. సో 3 తర్వాత అయితే ఇక్కడ ఫుడ్ అయితే ఏం అంతగా దొరకదు. ఇంకా అక్కడక్కడ ఇలా టాయ్స్ లాగా అలా పెట్టారు, లయన్ ఇంకా కొన్ని ఫ్రాగ్స్ అలా. మా వాడైతే వాటి మీద ఎక్కే లయన్ అది టైగర్ అని చెప్పేసి బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తుండే. ఇంకా కొన్ని కవర్ చేశాను, చూసేయండి. ఇంకా అక్కడక్కడ కొన్ని కిడ్స్ కోసం ప్లే ఏరియాస్ అలా పెట్టారు. కిడ్స్ కొంచెం క్రాంకీ అవుతే లైక్ వాళ్ళకి ప్లే ఏరియాస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా అక్కడ జైంట్ వీల్ కూడా ఉండింది. ఇంకా మా బాబుని తీసుకొని ఎక్కాను జైంట్ వీల్. ఇంకా ఏరియల్ వ్యూ కానీ ఇలా తీసాను కాసేపు, చాలా బాగా అనిపిస్తుండే. ఇంకా మొత్తం పార్క్ అంతా కనిపించింది పైనుంచి. ఇంకా ఇలా కాసేపు జైంట్ వీల్ ఎక్కేసి మా వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. చాలా అరుస్తుండే, అసలు అంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాడు అనుకోలేదు. ఇంకా ఇలా ఫుడ్ సెక్షన్కి వచ్చేసి కొన్ని బర్గర్ అలా కొన్ని తీసేసుకున్నాము. ఇంకా అక్వేరియం లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇందులో వాటర్ రిలేటెడ్ అండ్ రెప్టైల్స్ అలా పెట్టేశారు. ఇంకా రెప్టైల్స్ కోసం అయితే కొంచెం మనకి లైట్ హాట్గా ఉండాలి కాబట్టి ఇంకా అది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని లైట్స్ పెట్టి కొంచెం రెడ్డిష్లో అలా మెయింటైన్ చేశారు. ఇంక ఇలా ఒక దగ్గర ఫిషెస్ ఉన్నాయి. ఇలా ఇది పడుకుండిపోయింది అసలు క్రొకోడైల్. చాలాసేపు వెయిట్ చేసాం కానీ అసలు లేవలేదు. ఇంక ఇదైతే క్రాబ్స్ లాగా ఉన్నాయి, కాకపోతే ఆ జాతి రిలేటెడ్ ఫిష్ అంట. ఇంక ఇలా బేబీ షార్క్ అని మా బాబు బాగా ఎక్సైట్ అయ్యాడు ఇక్కడ షార్క్స్ దగ్గర కాగానే. ఇంక ఇలా కొయిలా అని ఉండింది, అసలు చెట్టు మీదనే పడుకున్నాయంట. ఇక్కడ ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్ అంట, హ్యాండ్ ఫ్రెండ్లీ ఉంటాయి చాలా. కొన్ని ప్లేసెస్లో అయితే ఇంట్లో ఉప్మా కూడా వచ్చేస్తాయని అంటారు. అసలు ఏమైనామంట చాలా బాగుంటాయి అని అంటూ చెప్తుండే మా హస్బెండ్. ఇంక ఇలా డిఫరెంట్ స్నేక్స్ కూడా పెట్టారు. ఇంకా అవి చూడగానే కొంచెం అదోలా అయింది కడుపులో, బట్ బాగుండే, అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా వీటి కోసం అక్కడ వెనకాలే డోర్ ఉండింది. సో ఇక్కడ కొన్ని అవి ఉన్నా కానీ వీళ్ళు వచ్చేసి రిపేర్ చేస్తున్నారు ఏదో. అసలు ఇలా మెయింటైన్ చేశారంటే బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ డోర్స్ ఉన్నాయి కదా, అందులోంచి వచ్చేసి వాళ్ళు ఫీడ్ చేస్తారు అనుకుంటా. ప్రతిదానికి ఒక డోర్ ఉండింది. ఇంకా అసలు జూ టీం వాళ్ళైతే ఇంకా వాళ్ళకేమో రోజు ఉండేసి అలవాటైపోతాయేమో, పెట్స్ లాగా ఫీల్ అవుతారేమో. ఇంక ఇలా డిఫరెంట్ ఫ్రాగ్స్ కూడా పెట్టారు. ఇంకా ఇదైతే కార్టూన్లో చూపించే ఫ్రాగ్ లాగా అనిపించింది, అందుకే ఇలా తీసాను. ఇంకా స్నేక్స్ కోసం అయితే కొన్ని ట్రీస్ పెట్టారు అలా, అవైతే ట్రీస్ మీద పడుకుంటున్నాయి. ఇంకా రెప్టైల్స్ కోసం అయితే ఇలా హాట్గా ఉండడానికి ఇలా లైట్స్ మెయింటైన్ చేశారు. ఇంకా ఈ వామ్గా ఉంటుంది కదా కొంచెం వాటికి. ఇంక ఇక్కడ సిడ్నీలో చలి చాలా ఎక్కువ, సో ఈ వామ్గా ఉండడానికి అలా లైట్స్ మెయింటైన్ చేశారు. ఇంకా ఇలా అవుట్డోర్కి వచ్చేసరికి క్యాంగ్రూస్ అండ్ ఇలా ఆస్ట్రిచ్ ఉండింది, చాలా దగ్గరగా చూశాను అది మాత్రం. ఇక్కడ ఓల్డెన్ డేస్లో ఇక్కడ ఆస్ట్రేలియాలో మెన్స్ వాడిన టూల్స్ ఏన్షియంట్ డేస్లో ఉంటాయి కదా, సో ఇంక ఇక్కడ ఆయన ప్రతిదీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏదేది ఎందుకు వాడారు అని. ఇంకా బూమరాంగ్ అవి కూడా ఉన్నాయి ఆయన దగ్గర, అవన్నీ వచ్చిన వాళ్ళకి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంక ఇలా క్యాంగ్రూస్ కూడా ఉన్నాయి, ఇవైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయంట, మనం తినిపించచ్చు కూడా, అసలు ఏమీ అనవు. మరిన్ని సిడ్నీ ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ అనుష చెరుకు సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.